ఫస్ట్ అయితే క్రోమ్లోకి వెళ్ళి tgobmms.gov.ggg అని మనం టైప్ చేయగానే కింద వస్తుంది చూడండి. దాని మీద మనం ఎంటర్ చేయగానే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే TGOBMMS అని వస్తుంది. అంటే ఇంకొకటి కూడా వస్తుంది, ఏదొచ్చినా పర్లేదు. మీరైతే అక్కడ కలర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది, తెలంగాణ రైజింగ్ ఇట్లా. దీనిపైన ఇంటూ మార్క్ చేస్తే మనకి కింద స్క్రోలింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అప్లై ఆన్లైన్ ఫర్ ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అనే స్కీమ్ ఉంది కదా, దానిపైన ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే మనకు ఫామ్ అనేది ఇట్లా వస్తుంది. తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అనే అప్లికేషన్ అయితే మనకు వస్తుంది 2006-2007. ఈ డీటెయిల్స్ అయితే మనం మొత్తం నింపాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎంటర్ యాజ్ పర్ ఆధార్, మన ఆధార్ కార్డ్ నెంబర్లో సరే మన ఆధార్ కార్డులో ఎట్లా ఉంది మన పేరు అనేది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ రాసేయాలన్నమాట. కింద వచ్చేసి ఆధార్ నెంబర్ కాడ మన ఆధార్ నెంబర్ అనేది ఇట్లా క్లిక్ చేసుకోవాలి, అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, మన ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డ్ నెంబర్ అయితే వేసుకోవాలి. మన ఏరియా వచ్చేసి రూరల్ అర్బన్, అంటే మన పట్టణం అయితే అర్బన్, విలేజ్ అయితే రూరల్ పెట్టుకోవాలి. మన ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, పెళ్ళి అయితే హస్బెండ్ నేమ్, పెళ్ళి కాకపోతే ఫాదర్ నేమ్ పెట్టండి. మీ సేవలో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది, అది అక్కడ వేసేయండి. తర్వాత నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, ఇన్కమ్ సర్టిఫికేట్లో మన నేమ్ అనేది ఎలా ఉందో అలా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా మీరు ఎంటర్ చేసుకోండి. మన యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత, మన ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉందో అది అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ అంటే ఎలాగో మనం ఫీమేల్ ఫీమేల్ అనేది అక్కడ ఆల్రెడీ టిక్ చేసి ఉంది. ఈ మెరిటల్ స్టేటస్ దగ్గర మ్యారీడ్ అన్మ్యారీడ్ అంటే మనకు మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టండి. అన్మ్యారీడ్ సెలెక్ట్ చేస్తే ఇవి వస్తాయి అనమాట. మ్యారేజ్ సెలెక్ట్ చేస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అంటే మ్యారీడ్ వాళ్ళకి మ్యారీడ్ అని చెప్పేసి వస్తుంది, మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీలో BCB BCA సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అందులో ఉన్న పేరు మాత్రమే ఎంటర్ చేయాలి, అంటే దాని నెంబరు దాని పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్ క్యాస్ట్ అని ఉంది కదా, సబ్ క్యాస్ట్ అదే BCB BCA అట్లా ఎంటర్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా 5th క్లాస్ అండ్ ఎబో, అంటే 5th క్లాస్ ఎబో ఉన్న వాళ్ళు 5th క్లాస్ ఎబో పెట్టాలి. ఇంకొకటి చదువు లేని వాళ్ళని కూడా ఆప్షన్ వస్తుంది, అది కూడా పెట్టుకోవచ్చు. అది మనం ఏదైతే అది పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది ఇక్కడ, టైలరింగ్ ట్రైనింగ్ అండర్టోన్ సర్టిఫికేట్ అని ఉంది. అందులో గవర్నమెంట్ నుండి వచ్చిన సర్టిఫికేట్ అయితే ఇది పెట్టుకోవాలి. ఇది TGB అంటే BC వెల్ఫేర్ నుంచి ఏమన్నా సర్టిఫికేట్ ఉంటే అది పెట్టుకోవాలి. నాన్ ట్రైనడ్ అంటే మన కుట్టు మిషన్ వచ్చి ఉండి మన దగ్గర సర్టిఫికేట్ లేని వాళ్ళు నాన్ ట్రైనడ్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ మన డిస్టిక్ ఏంటో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత మన మండల్, తర్వాత పంచాయతీ రాజ్ అంటే మన పంచాయతీ ఎక్కడ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పిన్ కోడ్ రాయాలి. తర్వాత డోర్ నెంబర్ వేయాలి. అడ్రస్ ఫర్ కరస్పాండింగ్ యాజ్ పర్ ఆధార్, అంటే మన ఆధార్ కార్డులో ఎట్లా ఉందనేది అక్కడ ఎంటర్ చేసుకోవాలి. అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట. కింద వచ్చేసి అప్లికేషన్ ఫోటోగ్రఫీ, మనం ఫొటోస్ కూడా చెప్పారు కదా, అవి అక్కడ ఎంటర్ చేయాలి. టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా మనకు ఉంటే అక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది, దానిపైన మాత్రం మనం టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకుంటేనే అవన్నీ కరెక్ట్గా ఉన్నాయని అక్కడ టిక్ మార్క్ పెట్టి కింద ప్రివ్యూ ఇస్తే మనకు మనం అప్లై చేసిందంతా వస్తుంది అనమాట. ఇదే ఓవరాల్గా అప్లై చేసుకోవడానికి ఉన్న ఫామ్ అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో అడగండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.